రేవంత్ రెడ్డికి ఒకవేళ వ్యవసాయం అంటే రైతు బిడ్డ అని నాలుగు మంత్రి ఎవరు గొప్ప చెప్తున్నారు, వ్యవసాయం అంటే తెలుసో తెలియదు ఆయనకు. కానీ ఒకవేళ ఆయనకి ఏదైనా మోటార్ ఉండుంటే ఆయన బాయికాడ మోటార్కి ఇవాళ మేము మీటర్ పెట్టున్నామా? ఆయన లేదు, ఇంకా ఆయన పక్కన ఎవరైనా వ్యవసాయదారులైన మంత్రులు ఉంటే, ఎవరైనా వ్యవసాయం తెలిసిన వాళ్ళు, ఎవరైనా పొలం కాడికి పెట్టేవాళ్ళు ఉంటే ఎవరన్నా, ఎవరు లేరు కాబట్టి తెలంగాణ రైతాంగానికి ఈ దుస్థితి వస్తుంది. వాస్తవానికి ఉన్నాయా ఎక్కడనైనా? అసెంబ్లీలో తప్పించకపోయినావు, ఇప్పుడు రా చర్చకు మాట్లాడదాం. ఉదయ్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాలలో డిస్కంలు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తలేవు, వసూలు సరిగా చేయలేకపోతున్నారు, మీటరింగ్ సరిగా కావటం లేదు. అటువంటి సందర్భంలో మనకేం ఇబ్బంది లేదు, మీటరింగ్ మొత్తం 100% కన్జ్యూమర్స్కి మనం మీటర్లు పెట్టున్నాం, వ్యవసాయం తప్ప మిగతా అందరికీ. మన దగ్గర రెవెన్యూ వసూలు కూడా కరెక్ట్గా అవుతుంది. నిన్న మొన్న వీళ్ళు తప్పులు రాయిస్తూ హైదరాబాద్ ప్రజల్ని ఏ రకంగా అవమానించే పద్ధతిలో రాతలు రాయించినరో, హైదరాబాద్ ప్రజలు మీటర్లకు పెట్టకుండా డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారు అని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాయించినరో, ఈ హైదరాబాద్లో కూడా ప్రతి కన్జ్యూమర్కి మీటర్ ఉంది, 99% రికవరీ ఉంది, ఎక్కడ కూడా లేని పద్ధతుల్లో. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, దాంట్లో చేరినంత మాత్రం మనకే నష్టం లేదు ఉదయ పథకంలో. కాబట్టి చేరినాం బాజాప్తా. అప్పటికే మనం ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో స్మార్ట్ మీటర్స్ పెట్టినాం, ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టినాం. స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్ల వల్ల నష్టం లేదు, ఎవరు ఎంత వినియోగించుకుంటే అంతే ఖర్చు అవుతుంది, తర్వాత అదనంగా ప్రజల మీద భారం పడేది లేదు. మనకు సెల్ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ ఎట్లా ఉంటాయో ప్రీపెయిడ్ మీటర్స్ అంటే కూడా గదే. స్మార్ట్ మీటర్స్ అయితేనేమో కన్జ్యూమర్ ఇంటికి పోయి రీడింగ్ తీసుకొని వచ్చే అక్కర లేకుండా ఇక్కడనే మన దగ్గర డిస్కమ్ ఆఫీసులోనే ఆ కన్జ్యూమర్ ఎంత వాడిండు అనేది రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇంటికి తిరిగి అక్కడ సిబ్బందికి లేదు. దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం, వినియోగదారులకు వచ్చే నష్టం ఎక్కడ కూడా ఏం లేదు. అందుకే ఆనాడు మనం ఉదయ పథకంలో చేరినాం. నిన్న ఆయన ఏందో కొలంబస్ లాగా వాస్కోడగామ లాగా ఏందో కనిపెట్టినట్టు కాగితం పట్టుకొని వచ్చి మోడీ కేసీఆర్ కూర్చొని సంతకాలు పెట్టినరు మీటర్లు పెట్టడానికి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి ముందస్తుగా తయారు చేసుకుంటున్నాడు. రేపు తెలంగాణ రైతాంగానికి ఉరివేయడానికి, తెలంగాణ గృహ వినియోగదారులు కావచ్చు, వాణిజ్య వినియోగదారులు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులు అందరినీ వాళ్ళకు దోస్తులైన ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి చేసే కుట్రలో భాగంగా ఈ తప్పుడు రాతలు, ఈ రోత రాతలు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రాయించే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా ఎవరైతే ఆ రకమైన రాతలు రాసిందో సరి చేసుకోవాలి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.